నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో రైతుల పరిస్థితి తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. ఇక పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇప్పటికే బస్తాలతో పూర్తిగా అయితే నిండిపోవడంతో కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. కేంద్రంలో స్థలం లేకపోవడంతో రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని నిల్వ చేయడానికి చోటు దొరకక తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. పరిస్థితి మరింత కఠినంగా మారడంతో ప్రాంగణం నిండిపోవడంతో పాటుగా కూడా పక్కనే ఉన్నటువంటి వైకుంఠధామంలో కూడా ధాన్యాన్ని అయితే నిల్వ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండుతున్న ఎండలు ఒకవైపు, మరోవైపు అకాల వర్షాల భయంతో రైతులను కలవరపెడుతోంది. ధాన్యం ఎప్పుడు తూకం వేస్తారో, ఎప్పుడు కొనుగోలు చేస్తారో స్పష్టత లేకపోవడంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రం వద్దే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో తమ కష్టపడి పండించినటువంటి పంటను రక్షించుకోవడం కష్టమవుతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కొనుగోలు ఏదైతే వేగవంతం చేయడంతో పాటుగా కూడా అదనపు నిల్వల స్థలం కూడా ఏర్పాటు చేయాలని వారు అధికారులను కోరుతున్నారు. లేకపోతే వర్షాలు కురిస్తే లక్షల రూపాయల విలువైనటువంటి ధాన్యం నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో ఏర్పడినటువంటి ఈ పరిస్థితి వెంటనే సరిచేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సరే